హాయ్ వెల్కమ్ టు మెనీ మోటాక్స్. ఈరోజు వీడియోలో అయితే ఎమ్మీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తున్నారు కదా. దీన్ని అయితే వాష్ చేసుకున్న చికెన్ని అంతా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసాము. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్గా దీన్ని అయితే మ్యారినేట్ అంటూ ఏమీ చేయడం లేదు. లాస్ట్ టైం అయితే వీడియోలో చికెన్ నూడిల్స్లో అయితే మ్యారినేట్ చేశాను. దీంట్లో అయితే ఇంకా వాష్ చేసి చికెన్ అయితే దీంట్లో అన్నీ కలుపుతున్నాను. వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కూడా కారం కూడా యాడ్ చేస్తున్నాను, కనబడుతుంది కదా. దీంట్లో మీరు కలర్ కావాలనుకుంటే కలర్ యూస్ చేసుకోవచ్చు. కలర్ యూస్ చేయడం వల్ల అయితే చక్కగా మన కళ్ళకి అట్రాక్ట్గా ఉంటుంది. రోడ్ సైడ్ తిన్న ఫీలింగ్ అయితే కలిగిద్ది, చూడంగానే కళ్ళకి బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తాను, చూడండి వీడియోలో. ఇంకా ఇదంతా దీంట్లో కూడా కార్న్ఫ్లవర్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్ టైము కొంచెం ఎగ్ అయితే వేసాను దీంట్లో. ఇప్పుడు ఎగ్ ఎలాంటిది ఏమేయట్లేదు. అప్పుడు కొంచెం లూజ్గా అయితే కలిపాను, ఇప్పుడు కొంచెం టైట్గా అయితే కలుపుతున్నాను. దీంట్లో ఎలాంటి వాటర్ ఎలాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు. ఓన్లీ కార్న్ఫ్లవర్, పసుపు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దీంట్లో ఇంకా లాస్ట్గా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్ట్ పెరగడానికి. మ్యారినేట్ చేయడం వల్ల అయితే చికెన్ పీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు టైం లేనప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు. మనము ఎంత ఉంటే అంత బాగా బాగుంటుంది పీస్కి. అదంతా కారం అవన్నీ, ఉప్పు కారం అవన్నీ కూడా బాగా పడతాయి. అందుకని బాగా మిక్స్ చేయాలి. అంతా మిక్స్ అయ్యేంతవరకు అయితే మిక్స్ చేసుకుంటే టేస్ట్గా అయితే ఉంటుంది. పక్కనే బాండి అని కూడా పెట్టేశాను, నూనె కూడా వేడవుతుంది. దీన్ని చూస్తున్నారు కదా, బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే బయట కొనుక్కోవడం కన్నా ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్. చక్కగా మనీ అనేది కూడా సేవ్ అవుద్ది. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇంకా ఆయిల్ అయితే ఆ పీసులు అయితే విడివిడిగా తీసి వేస్తున్నాను, చిన్న చిన్న పీసులు. అవి మళ్ళీ అతుక్కుంటాయేమో అన్నట్లు. ఇంకా వీటిని కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చిన్న పీసులా కావాలనుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేసుకునేటప్పుడు. చూస్తున్నారు కదా, అదైతే బాగుంది, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చికెన్ పీసులు అయితే. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లేకముందే మేము కొన్ని అయితే తినేసాము, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చికెన్ పకోడీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పక్కనే అయితే బాండి పెట్టుకున్నాము. దీంట్లో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. మేము ప్రిపేర్ చేసిన రోజు అయితే ఫ్రైడే, ఆ రోజు మా అమ్మ తినదు ఎగ్, అందుకని చెప్పేసి ఓన్లీ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కొంచెం రైస్ అయితే తీసుకొని, ఇంకా ఈ వీడియో కూడా మీకు కూడా తెలిసిద్ది కదా అని చెప్పేసి ఎలా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో కూడా క్యాప్చర్ చేసాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ వేయించుతున్నాను బాగా. ఇవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం క్యాబేజీ, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించి కొంచెం పక్కకు అయితే పెట్టాను, చూస్తున్నారు కదా వీడియోలో. దీంట్లో క్యారెట్, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అవి మొత్తం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని అయితే యాడ్ చేసుకొని ఇంకా నార్మల్గా ఎలాంటి సాసులు ఏమీ అయితే యూస్ చేయకోకుండా ఓన్లీ ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని అయితే చేసుకున్నాము. చాలా బాగున్నాయి. ఓన్లీ వెజ్ అయినా కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. చూడండి, క్యాబేజీ కూడా కొంచెం సేపు అయితే వేడి వాటర్లో అయితే వాష్ చేసుకున్నాము. కొంతమంది క్యాబేజీలో పురుగులు ఉంటాయి, క్యాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. అలా అనుకున్నప్పుడు మనం హాట్ వాటర్లో అయితే ఈ క్యాబేజీ అలాంటివి వేస్తే ఏమైనా ఉన్నా కానీ చక్కగా బాగుంటాయి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ క్యాబేజీలో. అలాగే కొంతమంది డౌట్ పడతారు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది. ఇంకా అంతా కూడా ప్లేట్లోకి అయితే తీస్తున్నాము, వీడియోలో చూస్తున్నారు కదా. మొత్తం తీసి ఇంకా అదే బాండీలో ఆయిల్ వేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది. సడన్గా పవర్ అనేది ఆఫ్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా చీకటిగా ఉంది చుట్టూతా. ఇంకా ఫోన్ లైట్, టార్చ్ లైట్ ఇవన్నీ పట్టుకొని అయితే ఇంకా మధ్యలో ఎందుకు ఆపడం అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ వేసి దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. వీడియోలో చూస్తున్నారు కదా, క్యారెట్ కూడా ఒకసారి యాడ్ చేసాము. ఇవన్నీ కూడా బాగా యాంగిచ్చాము. దీంట్లో ఎక్కువ మేము మిర్చి అనేది యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే కారం అనేది తగ్గించి మిర్చి ఎక్కువ వేద్దామని చెప్పేసి మిర్చిని అయితే ఎక్కువ కట్ చేసుకున్నాము.
ఇవన్నీ కూడా ఇంకా బాగా యాగనిచ్చి బాగా మగ్గనివ్వాలి, లేకపోతే పచ్చి స్మెల్ అనేది వస్తుంది. చీకట్లో అయితే చాలా చీకటిగా ఉంది, చుట్టూతా టార్చ్ లైట్లు ఇవన్నీ వేసుకొని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాము. మధ్యలో బాండీ కూడా చాలా వేడిగా ఉంది కదా, ఎందుకు ఆఫ్ చేయడం అని చెప్పేసి చూస్తున్నారు కదా. అక్కడ కిటికీలో ఒక లైట్ ఉంది, ఒకళ్ళ లైట్ పట్టుకున్నాము, ఇద్దరం లైట్ పట్టుకున్నాము, ఒకళ్ళు ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా నేను టార్చ్ లైట్ పట్టుకుంటే మా డాడీ అయితే ఇవన్నీ తిప్పుతూ ఉన్నారు మాడిపోతాయేమోనని. అంతా మగ్గేంత వరకు తిప్పుకుంటూ ఉన్నాము. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇరుగ్గా ఉన్న బాండీ కక్కకుండా కొంచెం పెద్దగా ఉండే బాండీలో పెట్టుకుంటే చక్కగా ఫ్రీగా చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటాం కదా, మంచిగా తిప్పుతూ ఉంటాం కదా, ఫ్రీగా తిప్పడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. పెద్ద బాండీలలో పెద్ద వాటిలో పెట్టుకుంటే, చిన్న చిన్న వాటిలో పెట్టుకుంటే ఎటు తిప్పడం కుదరదు, కొన్ని కలవు మనం వేసేవన్నీ. కూడా యాడ్ చేసుకున్నాము. మనం క్యాబేజీ చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాబేజీ యాడ్ చేసుకుంటే కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే క్యాబేజీ కాలీఫ్లవర్ తినకూడదు అని అంటారు కదా, వాళ్ళైతే అవాయిడ్ చేయండి. లేకపోతే ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే అనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ అనేవి కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. వీడియోలో చూస్తున్నారు కదా, ఒక 4 ఎగ్స్ అలా వేసాము. ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా తిప్పుతున్నాము, కొంచెం గుడ్డు అనేది బాగా ఏగేంత వరకు. దీంట్లోనే చికెన్ పీసులు కూడా చూసారు కదా, మేము చికెన్ పీసులు ఆల్రెడీ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వాటిని చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాము. వీడియోలో చూస్తున్నారు కదా. ఇంక ఇవంతా రైస్ ఇవన్నీ కూడా వేసేసి అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే తిప్పుతున్నాము. బాగా చూడ కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా మన రోడ్ సైడ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంది. ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, కారము, ఉప్పు సరిపడంత అవన్నీ కూడా ఒకసారి యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ వేసిన తర్వాత తిప్పుకున్నాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అసలు రోడ్ సైడ్ మనం తినేదానికి దీనికి ఏమాత్రం తక్కువ కాదు తెలుసా, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉంది. అంతవరకు అయితే తిప్పుకుంటా ఉన్నాము. మేము ఒకసారి చేసుకున్నాము నార్మల్గా ఇంట్లో, కొంచెం చేసుకున్నాము చికెన్ ఇలా ఫ్రైడ్ రైస్, చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడైతే అందరికి సరిపడా అయితే చేస్తున్నాము. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా అమౌంట్ అది, మ్యాక్సిమం 1 kg రైసు. దీంట్లో మనకి కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన అవైలబుల్ని బట్టి. చాలా టేస్టీగా ఉంది. చికెన్ పీసులు కూడా మన రోడ్ సైడ్ కొనుక్కున్నప్పుడు ఆ చికెన్ పీసులు అసలు చికెనే ఉండదు, వాటిల్లో మొత్తం కార్న్ఫ్లవరే ఉంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే చక్కగా ఎక్కువ చికెన్ పీసులు వస్తాయి, మనం మనీ కూడా వేస్ట్ చేయకుండా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా తినొచ్చు. దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాము. ఇంక ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే తిప్పుకుంటున్నాము. దీంట్లో ఎలాంటి సాసులు ఎలాంటి ఏమీ యాడ్ చేయలేదు, చిల్లీ సాసు, టమాటో సాసుకి ఎలాంటి కెచప్స్ ఏమీ యాడ్ చేయకోకుండా అచ్చం రోడ్ సైడ్ అట్లాగే ఉంది. చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు తింటే అయితే వదిలిపెట్టరు. ట్రై చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అందరూ ఇలాగే చెప్తారు కదా అనుకోవద్దు, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూసిన తర్వాత చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.